కరీంనగర్లో ఘనంగా తెలంగాణ చేనేత చైతన్య మహాసభలు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో తెలంగాణ చేనేత చైతన్య మహాసభలు కరీంనగర్లోని పద్మశాలి భవన్లో ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ చేనేత ఐక్యవేదిక అధ్యక్షులు రాపోలు వీరమోహన్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ చేనేత అభివృద్ధి, నేతన్నల సంక్షేమం కోసం ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నూతన మున్సిపల్ చైర్పర్సన్లు, సహకార సంఘాల అధ్యక్షులను శాలువాలతో, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ వెలకంటి శ్రీనివాస్, భీమ్నాథ్ శారద, శాంతి ఉమారాణి, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ చిందన్ కళావతి, ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో మరి చేనేత సహకార సంఘాల అధ్యక్షులకు, మున్సిపల్ చైర్మన్లు మరియు కౌన్సిలర్స్, కార్పొరేటర్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రతినిధి బృందంలో రాష్ట్ర మంత్రివర్యులని, కేంద్ర మంత్రివర్యులని, కార్పొరేషన్ చైర్మన్లని మరి ఇక్కడ ఆహ్వానించుకోవడం జరిగింది. చేనేత సమస్యలని వారి దృష్టికి విన్నవించడానికి ప్రత్యేకంగా జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ మరి ఈ సభను ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్రంలో మరి చేనేత సమస్యలు చాలా వరకు ఉన్నవి. చేనేత సహకార సంఘాలకు ఇటీవలనే ఎన్నికలు నిర్వహించినప్పటికీ దాని అభివృద్ధి కోసం, బాగోగుల కోసం ప్రభుత్వానికి మేము చేయవలసినటువంటి సూచనలు, సలహాలను ఈ సభ ద్వారా విన్నవించాలని ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఇక్కడ సమావేశమైనం. తప్పకుండా మా సమస్యల్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి సమస్యల సాధన కొరకు కృషి చేస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కదా ప్రధాన ఎలాంటి సమస్యలు? రాష్ట్రంలో పద్మశాలీల సమస్యలు ఒకటి కాదు, రెండు కాదు, చాలా వరకు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా జాతి సమస్యల మీద దృష్టి పెట్టడం లేదు. మరి అదేవిధంగా రాష్ట్రంలో చేనేత సహకార సంఘాల బలోపేతం చేయవలసిన ఆవశ్యకత చాలా ఉంది. 14 సంవత్సరాల సంది చేనేత సంఘాలకు ఎన్నికలు లేకుండా మరి నిర్వీర్యమైపోయినటువంటి సంఘాలని మళ్ళా పునః ప్రారంభించి ఆర్థికంగా బలోపేతం చేసినప్పుడే తప్పకుండా ఈ సహకార వ్యవస్థ బలపడుతుంది. మరి రాష్ట్రంలో ఎప్పుడో 1950 ప్రాంతంలో ఏర్పాటైనటువంటి సహకార చట్టం, ఆచార్య కొండా లక్ష్మణ్ బాబుజీ గారు ఏర్పాటు చేసినటువంటి సహకార సంఘాల వ్యవస్థని నాడు ఎలాగైతే ఉందో మరి అదే విధంగా నేడు కూడా ఈ సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి మేము మా వంతు కృషి చేస్తున్నాం. ప్రభుత్వానికి మా సూచనలు, సలహాలు ఇస్తున్నాం. ప్రభుత్వాలు కూడా మా సూచనలు, సలహాలు స్వీకరించి పద్మశాలి జాతి అభివృద్ధికి, చేనేత పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాలని సభావేదిక నుండి కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అమలు అవుతున్నాయి పద్మశాలిలకి? చాలా పథకాలు ఇంకా క్షేత్రస్థాయిలో అందడం లేదు. ఆ క్షేత్రస్థాయిలో అందాలంటే దీన్ని చాలా ఇంకా సిద్ధాంతీకరించాలి. మరి ఇలాంటి సమస్యలను మేము లోతుగా పరిశీలన చేసి మా నివేదికను ప్రభుత్వానికి అందిస్తాం. తప్పకుండా ఆ నివేదికల ప్రకారంగా సమీక్ష చేసుకున్న తర్వాత వారు సానుకూలంగా స్పందిస్తారని మనం చేస్తాం. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ లో ఒకటి చేనేత వాళ్ళకి ఒక పథకం పెట్టారు కదా, సో అట్లాంటి తెలంగాణలో కూడా ఏమన్నా ఉందా? తెలంగాణలో కూడా మేము చేనేత కార్మికులకు ప్రతి సంవత్సరం ఒక 50,000 రూపాయలు పెట్టుబడి సాయంగా గిట్టుబాటు అయ్యే విధంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఓకే.